శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాతాపితృభ్యో నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమ. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ గురు దక్షిణామూర్తయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాతాపితృభ్యో నమ. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరంన్నర తర్వాత చూస్తున్నాం. అంటే చెప్పాలి అంటే 18 నెలల తర్వాత రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం. ఎప్పుడు అంటే మే నెల తారీఖున 18వ తారీఖు మే నెల 18వ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం. దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల్లో వీరికి స్థానం లేదు. ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం, కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది. ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి ఈ రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి. ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం. అంటే ప్రారబ్ధ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది. సరే, దోషంలో ఉన్నాయి, దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా గోచారం, ఇప్పుడు జరిగేటువంటిది గోచారం. అంటే ఈ మే నెల 18వ తారీఖు నాడు గోచార రీత్యా రాహు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వాభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం. అది 18వ తారీఖు నాడు. ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే 18వ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే కేతువు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. అందున కన్యారాశిలో వచ్చేటప్పటికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని 2వ పాదంలో ఉన్నాడు. 2వ పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు, కేతుగణం వచ్చి కన్యారాశి నుంచి సింహంలోకి, అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు. దీన్నే వక్ర సంచారం అంటాం. సంచారంలో మొత్తం 7 గ్రహాలు కూడా ఋతు మార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ 2 గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి. రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది. ఇక ఈ రాహు కేతుగణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహు కేతువు జన్మజాతక చక్రాన్ని పరిశీలించుకుంటే, ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది? జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మజాతక చక్రం అంటాం. ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం. కొంతమందికి రాహు జన్మజాతక చక్రంలో బర్త్ చార్ట్లో 5వ ఇంట్లో, 4వ ఇంట్లో, మరి 7వ ఇంట్లో ఇలా ఉండటం చూస్తూ ఉంటాం. 4వ ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన స్థాన సర్పదోషం అంటాం.
సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం. అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహ స్థాన సర్పదోషం అంటాం. ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటాం. సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది. ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు. సరే, ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా. అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను. ఇక ముందుగా ఒక్కొక్క రాశి గురించి సంబంధించి పరిశీలించుకుని అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ ద్వాదశ రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి విశదీకరించి విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి సంచారంలో రాహుకేతువుల మార్పు ఏ రకంగా ఉంటుందో పరిశీలిద్దాం. కన్యారాశి వారికి పరిశీలిస్తే గనక ఇప్పటి వరకు సంచారంలో రాహు సప్తమంలో మీనంలో సంచారం చేస్తుంటే కేతు వచ్చేటప్పటికి జన్మరాశి సంచారం చూస్తున్నాం. అది కూడా కన్యారాశిలోని సంచారం. ఇక మార్పు ద్వారా ఇక్కడ మార్పు ద్వారా కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహు షష్ఠ స్థానంలోకి కుంభరాశి ప్రవేశం, అదే సందర్భంలో కేతు వచ్చేటప్పటికి జన్మరాశి నుంచి ద్వాదశ స్థానంలోకి అది కూడా ఏ స్థానంలోకి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రకంగా ఉండటం ద్వారా ఈ కన్యారాశి వారికి ఫలితం ఏ రకంగా ఉంటుంది అని చూస్తే కనుక ముందుగా కన్యారాశిలోకి ఎవరు వస్తారు అంటే ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలతో పాటుగా హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల వాళ్ళు దీంట్లోకి వస్తారు. ఈ కన్యారాశి వారికి గోచారంలో తీసుకుంటే రాహు మార్పు విశేషంగా యోగాన్నిస్తుంది. అదే సందర్భంలో కేతువు మార్పు కూడా ఒకంత యోగాన్ని ఇస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. రాహుకేతువుల మార్పు ఈ కన్యారాశి వారికి శుభ ఫలితాన్ని ఇస్తుంది. మీ జన్మజాతక చక్రంలో కూడా రాహు 6 కేతు మరి ఏళ్ళలో జన్మ లగ్నాత్ ఉంటే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాన్నే పొందుతారు. ఏ రకంగా అని పరిశీలిస్తే కనుక భూలాభం, సువర్ణ లాభం అని చెప్తాం. అంటే భూమి సంబంధ విషయాల్లో లాభం పొందుతారు. అంటే లాభం పొందటం అంటే రకరకాలు. కొన్నటువంటి భూమి ఒక్కసారిగా రేటు పెరగచ్చు, లేదా మీరు కొందాం అనుకున్న భూమి తక్కువ రేటుకి రావచ్చు, వేరే వాళ్ళు ఎక్కువ కొంటే మీకు తక్కువకి ఇవ్వచ్చు, డబ్బు అవసరం రీత్యా అట్లా తక్కువకి రావచ్చు. సువర్ణ లాభం అంటే ఏంటి అంటే మనం బంగారం కొందాము లేదా అనుకున్నప్పుడు ఎవరైనా మీరు కొందాలి అనుకున్నప్పుడు అదే సందర్భంలో మీకు ఇద్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ కూడా ఈ సందర్భంలో ఇవ్వచ్చు. ఇలా కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇతరత్రా కూడా లాభాన్ని పొందుతారు. అంటే మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బు కూడా మీ చేతికి అందటం జరుగుతుంది. శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రధానంగా కన్యారాశి వారికి ఇటువైపు నుంచి చూసినా కూడా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా 3 రకాల కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇంత బాగున్నా కూడా నాకు ఇబ్బందిగా ఉందండి, ఏం కలిసి రావట్లేదు. ఎందుకంటే కన్యారాశి వారికి గురుబలం ఉంది, శని బలం ఉంది, రాహుబలం ఉంది. మరి ఇంత బాగున్నా కూడా కలిసి రావట్లేదంటే ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవాలి. వ్యక్తిగత జాతక చక్రం అంటే ఎలా వస్తుంది అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం మరియు తారీఖు ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రం వస్తుంది. అందులో ప్రస్తుతం ఏదైనా దోషం ఉందో అంటే జరుగుతున్నటువంటి దశ అంతర్దశల్లో దోషం ఉంటే ఇంత బాగున్నా కూడా కలిసి రాదు. అక్కడ జరుగుతున్నటువంటి దశ అంతర్దశల్లో దోషం ఉంటే
ఖచ్చితంగా దాన్ని సరి చేసుకోవాలి. చేసుకోవడం ద్వారానే బయటపడగలుగుతారు. అలా మీకు ఎలాంటి సందేహం ఉన్నా కన్యారాశిలో ఉండేటువంటి వారు మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలించుకోవాలనిపిస్తే కనుక, లేదా ఇతరత్రా సందేహాలు ఏవైనా ఉంటే నా యొక్క నంబర్కి ఫోన్ చేయండి. మీ జాతక చక్రాన్ని పరిశీలించి మరి విశ్లేషించి విశదీకరించి తెలియపరుస్తాను. శుభం. స్వస్తి.